ఏ గాయ్స్, ఏంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫిష్ ని చూశారా? ఇది చూడడానికి పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది మరియు అది మట్టిలో చాలా సులభంగా దాక్కుంటుంది. దాక్కున్న ఫిష్ ని చూడడం అసాధ్యం. మరియు ఇలాంటి ఫిష్ ని చూశారా? అది సముద్రంలో ఉన్న అడుగు భాగాన్ని బట్టి తన శరీరం రంగును మార్చుకుంటుంది. సో గాయ్స్, ఇవాల్టి వీడియోలో మీరు ఇంతకు ముందెన్నడూ చూడని టాప్ 5 ఇన్విజిబుల్ అనిమల్స్ గురించి చెబుతాను. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5 ఇన్విజిబుల్ అనిమల్స్ ఇన్ ద వరల్డ్. నెంబర్ 1, ద డెవిల్ స్కార్పియోన్ ఫిష్. ఈ ఫిష్ ని స్ట్రాంగ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేప చాలా వింతగా మరియు భయంకరంగా కనిపిస్తుంది. ఈ చేపల యొక్క ప్రజాతిని డెవిల్స్ అని పిలుస్తారు, ఎందుకంటే దయ్యాలనే డెవిల్స్ అంటారు. ఈ చేపను చూసిన తర్వాత దాని ముఖం సేమ్ డెవిల్ లానే కనిపిస్తుంది. ఈ చేపలలో అదృశ్యమయ్యే మార్గం చాలా ప్రత్యేకమైనది. ఈ చేపలు ఎక్కడైతే కూర్చుంటాయో అక్కడ ఆ చుట్టుపక్కల కలర్స్ ని మరియు ఆకారం వలె తన శరీరాన్ని మార్చుకుంటుంది. ఈ చేపలు తన శరీరంపై ఇతర చేపల మాదిరిగానే శరీరం అంతా విషగంధులను కలిగి ఉంటాయి. ఇది తనకు తాను రక్షించుకోవడంలో సహాయపడుతుంది. ఈ చేపలు అలా దాక్కోవడానికి గల కారణం ఏమిటంటే ఇది ఇతర సముద్ర జీవుల నుండి రక్షించుకోవడానికి మరియు ప్రత్యేక ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ చేపలు తన కలర్ఫుల్ ఫెన్స్ ని బయటకు తీస్తుంది. దాని వల్ల ఎరను భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఈ చేపల యొక్క విషం మనిషిని చంపేంత ప్రమాదకరంగా ఏమీ ఉండదు. నెంబర్ 2, లాప్టోసెఫలస్. గైస్, చేపలు ఎప్పుడైతే గుడ్లను పెడతాయో అప్పుడు ఆ గుడ్ల నుండి కేవలం కొన్ని చేప పిల్లలు మాత్రమే జీవించగలవు. ఎందుకంటే మిగిలిన కొన్ని చేప పిల్లలను పెద్ద పెద్ద చేపలు మరియు అనేక జంతువులు తినేస్తాయి. కానీ లాప్టోసెఫలస్ సముద్రం యొక్క ఎటువంటి జీవి అంటే అది తనకు తాను రక్షించుకోవడంలో చాలా ఎక్స్పర్ట్ గా ఉంటుంది. ఈ జీవి ఎంతటి జీవి అంటే అది సరిగ్గా చూడడానికి ఒక చేపలానే ఉంటుంది, కానీ అది చేప కాదు. ఇది గుడ్ల నుండి బయటికి వచ్చినప్పుడు వీటికి ఇతర సముద్ర జీవుల నుంచి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ గుడ్ల నుండి బయటికి రాగానే మొత్తం శరీరం ట్రాన్స్పారెంట్ అయిపోతుంది. ఈ చేప పిల్లలు 3 నెలల దాకా ఇలానే ట్రాన్స్పారెంట్ గా ఉంటాయి. 3 నెలల తరువాత అవి తిరిగి తమ సాధారణ స్థితికి వచ్చేలా తమకు తాము రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది వారికి సహజంగా లభించే సర్వైవల్ టెక్నిక్ మరియు దీనిని ఉపయోగించడం ద్వారా అవి ఎక్కువ కాలం జీవించగలుగుతాయి. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే వాటి అవయవాలతో సహా మొత్తం శరీరం ట్రాన్స్పారెంట్ గా మారిపోతుంది. దాని వల్ల అవి నీటిలో ఉన్న ఇతర పెద్ద జీవులకు కనిపించవు. నెంబర్ 3, పిగ్మీ సీ హార్స్. సముద్రంలో ఉన్న చిన్న చిన్న జీవులు జీవించడం చాలా కష్టం, ఎందుకంటే వాటికి పెద్ద పెద్ద జీవులు చాలా సులభంగా వేటాడుతాయి. పిగ్మీ ఒక చిన్న జీవి. అది ఎంత చిన్నగా ఉంటుందంటే దాని శరీరం 2 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ జీవి ఎంత చిన్నగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ సముద్ర జీవిని ప్రధానంగా జపాన్, ఇండోనేషియా మరియు ఉత్తర ఆస్ట్రేలియాలో చూడవచ్చు. ఇవి సముద్రంలో 10 నుండి 40 మీటర్ల లోతులో కనిపిస్తుంది. ఈ జీవులు దాక్కోవడంలో చాలా ఎక్స్పర్ట్ గా ఉంటాయి. వీటిని మనుషులు చూడడమేమో గాని సముద్రంలో ఉన్న జంతువులు కూడా గుర్తించలేవు. ఇది తన జీవితం మొత్తం ఎక్కువగా సీ ప్లాంట్స్ మీదనే గడుపుతుంది. ఇది తన బాడీ కలర్ మరియు ఆకారాన్ని సేమ్ ప్లాంట్ కలర్ మరియు ఆకారం ఇలా ఉంటుందో అలా మార్చుకుంటుంది. దీనిని గుర్తించడం అసాధ్యం. ఒకవేళ మీరు ఈ ప్లాంట్ ని చేతిలో పట్టుకున్నా గానీ మీరు దీన్ని గుర్తించలేరు. ఒక సైంటిస్ట్ ఈ జీవిని వెతికినప్పుడు అది కేవలం 2 కలర్స్ మాత్రమే మార్చగలదు, ఎల్లో విత్ ఆరెంజ్ వర్మ్స్ మరియు గ్రీన్ విత్ రెడ్ వర్మ్. కానీ 2014లో 2 బేబీ పిగ్మీ సీ హార్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు మరియు ఒక పర్పల్ సీ ప్లాంట్స్ ని అక్వేరియం లో ఉంచారు. సర్ప్రైజింగ్లీ ఇది కూడా తన కలర్ ని పర్పల్ కలర్ లో మార్చుకుంది. దీన్ని చూసిన సైంటిస్ట్ కూడా ఆశ్చర్యపోయాడు. నెంబర్ 4, డెకరేటర్ క్రాబ్స్. ఈ పీతను స్పైడర్ డెకరేటర్ క్రాబ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది చూడడానికి ఒక సాలెడు పురుగులానే ఉంటుంది. ఈ పీతలు కాలిఫోర్నియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, మాల్దీవ్స్, ఇండోనేషియా మరియు మలేషియాలో కూడా కనిపిస్తుంది. జీవశాస్త్రవేత్తల ప్రకారం ఈ పీతలు సముద్ర జంతువులకు చాలా ముఖ్యమైనది మరియు చాలా రుచికరమైన ఆహారం కూడా. అందుకే పెద్ద పెద్ద సముద్ర జీవులు స్క్రాప్ ని వేటాడేందుకు తిరుగుతూ ఉంటాయి. కానీ దాని శరీరం చాలా అన్విజువల్ మైనది. దాని శరీరం అంతటా విచిత్రమైన వెంట్రుకలతో ఏర్పడి ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత ఇది జంతువు అని ఎవరు గుర్తించలేరు. ఇది చూడడానికి సేమ్ ఒక ప్లాంట్ లాగే ఉంటుంది. ఇది కేవలం చూపు కోసం మాత్రమే కాదు, ఇది మొక్కల సహాయంతో ఒక పీత కూడా తన రంగును మార్చుకోగలదు. ఇది ఒక మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత సమయం తర్వాత అది మొక్క యొక్క రంగులా మారిపోతుంది, ఎందుకంటే అది ప్రణాళిక ప్రకారం దాని స్వంత రంగును ఉపయోగిస్తుంది. అందుకే సముద్రంలో ఈ స్క్రాప్ ని చూడడం దాదాపు అసాధ్యం.
నెంబర్ 5 ద రైట్ ఎయిడ్ ఫ్లౌండర్. ఫ్లౌండర్ అనేది ఒక రకమైన ఫ్లాట్ ఫిష్. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉండే చేప. ఈ చేపను నీటి ద్వారా చూడవచ్చు మరియు ఈ చేప ఎక్కువగా సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది. అందుకే ఇది చాలా చదునైనది మరియు పారదర్శకంగా ఉండడంతో పాటు మట్టిలో సులువుగా దాక్కుంటుంది. ఈ సామర్థ్యం కారణంగా ఏ పెద్ద జీవులు కూడా దానిని చూడదు. ఫ్లౌండర్ ను చూడడం దాదాపు అసాధ్యం. దాని ద్వారానే తన ఎరను సులభంగా పట్టుకోవడానికి కూడా వీలవుతుంది. ఒక ఫ్లౌండర్ పుట్టినప్పుడు అది ఇప్పటికీ ఒక లార్వాలా ఉంటుంది, కానీ అది ఒక అడల్ట్ దాని వరకు చేరుకునే ముందు దాని సైజ్ పెరుగుతుంది. ఇది సముద్రపు అడుగు భాగంలో ఉన్న వస్తువుల నేపథ్యాన్ని బట్టి వాటి రంగును కూడా మార్చుకుంటాయి. సో ఇంతే గాయ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ టాప్ 5 జీవులలో ఏ జీవినైనా మీ రియల్ లైఫ్ లో చూశారా? చూస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.